ఇప్పుడు అందరి నోట్లలో ఒకటే మాట, అగ్ని పరీక్షకి చాలా మందిని పిలిచి స్టేజ్ మీద అవమానించి మరీ ఘోరంగా మనోభావాలు దెబ్బతినేలా చేశారు అని చెప్పి లైవ్ లో మనకి చాలా మంది ఇక్కడికి వచ్చి దాని గురించి చెప్పారు. ఉప్పల్ బాలు కూడా వీడియోలు చేసి పెడుతుండ్రు. అవును, దాన్ని బట్టి మేము ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు బిగ్ బాస్ అనేది చాలా చాలా, ఎందుకంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది దాని మీదే కాబట్టి అలా ఒక తీసుకొని మనుషులు టాలెంట్ ఉన్నా సరే లేకపోయినా వాళ్ళకున్న ఫాలోవర్స్ బట్టి కూడా అక్కడ వరకు పిలిచి అంత అవమానించడం ఎంతవరకు కరెక్ట్ మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎవరెవరు కావాలి ఏంటి వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటో మొత్తం ముందే సెలెక్ట్ చేసుకోండి చెప్పి టాక్ కూడా ఉంది. అలాంటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయాలి? పాపం వాళ్ళు ఉన్న టైంని ఎందుకు వెయిట్ చేయాలి? అక్కడ వరకు తీసుకొచ్చి మీరు అద్దా మీరు ఇద్దా మీరు చేయలేరు మీకు అది మీరు ఫస్ట్ అసలు గేమ్స్ పెట్టాలి కదా, గేమ్స్ పెట్టాలి, మాట్లాడాలి, చేయాలి, వాళ్ళకు ఉన్న టాలెంట్ గుర్తింపు రావాలి. బాడీ చూపించి అవి చూపిస్తే ఎట్లా అన్న? ఇప్పుడు 10 మందికి మనం 5 గేమ్లు పెట్టి దాంట్లో ఒక్కరే ఒక 2 మెంబర్స్ అని విన్ అవుతారు కదా, అలా చెయ్యాలి. అలా ఉంటేనే కదా వాళ్ళ టాలెంట్ తెలుస్తుంది. ఎవరో జాబులు చేసి మంచి ఆస్తున్న లేకపోతే బిగ్ బాస్ మీద ఇంటికి చూపిస్తారు. మీరు పొలం చేసుకోవచ్చు కదా, జాబ్ ఉంటే జాబ్ చేసుకోవచ్చు, అది ఎంతవరకు కరెక్ట్? అవి ఉంటే మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు బిగ్ బాస్ కి? అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. దయచేసి ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళతో ఉన్న గేమ్స్ పరంగా కాకపోతే ఏదైనా మాట్లాడే విధంగా ఏదైనా చెప్తే తెలుస్తుంది కదా. టాలెంట్ గుర్తించకుండా ఇష్టానుసారంగా అలా మాట్లాడి నువ్వు చేయలేవు, నువ్వు అది నువ్వు ఇది అని మాట్లాడము ఎంత అసలు మాక్సిమం అక్కడికి వెళ్ళిన సగం మనసు చచ్చిపోయి ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ ఎందుకు లేరా భయ్, మమ్మల్ని ఇక్కడే అవమానిస్తున్నారు, ఇంక లోపలికి వెళ్తే ఇంకెట్లా ఉంటుందో అసలు అక్కడ వరకు తీసుకుంటారని చెప్పి వాళ్ళకి పాపం ఎంతగానో బాధపడేవాళ్ళు. రెడీ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు ఇలాంటి కఠినంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అసలు మొత్తం స్టార్ట్ అయిందే పల్లవి ప్రసాద్ గురించి. అసలు ఇట్లా చేయడం వల్ల ఉన్న నార్మల్ కామన్ మ్యాన్లు కూడా ఎంత దిగజారిపోయి అట్లా చులకనగా చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు. ఏ కామన్ మ్యాన్ అంటే అసలు ఏముండాలి అక్కడ నాకు అర్థం కాదు చెప్పు. ఇప్పుడు ఆర్టిస్టులతో పాటు సమానంగా లేకుండా కామన్ మ్యాన్ మీరు గేములు పెట్టి మీరు ఎగ్జామ్లు పెట్టి మీరు రాసి మీ అందాలు సందాలు హైట్లు గీట్లు పర్సనాలిటీ చూసే కదా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటిది మీరు కెమెరా ముందు తీసుకొచ్చిన తర్వాత ఇదొక గేమ్ పరంగా ఏదో పెడితే వాళ్ళు ఉన్న టాలెంట్ తెలుస్తుంది కదా. మెయిన్లీ నాకు బాధ వేసిందంటే నిజంగా ఉప్పలబాలు గారు గురించి అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి ఇప్పుడు నార్మల్గా 10 మందిలో ఉన్నా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి గుర్తుపట్టేది ఉంటే ఆయన్ని. ఎందుకంటే ఆయన చేసే వీడియోల పరంగా కానీ కామెడీ పరంగా కానీ ఎనీథింగ్ అసలు ఆయన చేసే కష్టానికి కూడా ఏ మగాడైనా ఏ ఆడది కూడా అంత కష్టపడదు మాక్సిమం. ఒకటి అన్నారు మళ్ళీ నవదీప్ గారు. అవును అవును, అది అసలు నిజంగా మేడం గారు ఎట్లా అన్నారు కానీ నిజంగా అది ఒక్కటే. పులపాలు గారు పాపం ఆ ఫేస్ చూడంలోనే ఎంత బాధ అనిపించిందంటే ఇంకా మనము నాగార్జున సార్ అయినా దయచేసి ఈ వీడియోలు చూసి జనాలు ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నట్లు చేసి చెప్పి ఆయన డైరెక్ట్ గా ఒక ఆర్టిస్ట్ గా మీరు డైరెక్ట్ గా బిగ్ బాస్ అడుగులో పంపిస్తే అసలు నిజంగా బిగ్ బాస్ మీద ఎంత ఉంటదంటే అంత నమ్మకం కానీ అంత ఉన్న ప్రేక్షకులు చూపిస్తారు. అదే ఒక పర్సన్ ని డైరెక్ట్ గా శ్రీముఖి చంప పగిలిద్ది అని అంటే ఒక నీకేమొచ్చి అది చేయని నవదీప్ అడిగితే ఆయన ఎంటర్టైన్ చేస్తూ అందరికి అంటే కొంచెం ఫ్లడ్ చేయడం లాంటిది నవ్వించడం లాంటివి చేసే తరుణంలో శ్రీముఖి దగ్గరికి వెళ్తే అది చంప పగిలిద్ది ముట్టుకోక అది అని కొంచెం యాక్షన్ డ్రామా చేసారు. అవును చూడొచ్చు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అసలు ఏం మాట్లాడలేదు. లేకపోతే వాళ్ళు ఇంకా ఫేమ్ అవ్వాలో లేకపోతే వాళ్ళ షో ఇంకా అయిపోలేగాలో అర్థం కావట్లేదు. ఇంకా నిజంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు బిగ్ బాస్ లో లేకపోతే ఏం జరుగుతుందో మనకి ఏది తెలియదు అక్క. వారం రోజులు వెళ్ళి కంటెంట్ కోసం టీఆర్పీ కోసం వాడుకున్నారా, అగ్ని పరీక్ష ప్రోమో కోసం వాడుకున్నారా? ఇప్పుడు మాక్సిమం కొంతమంది వాళ్ళ హట్ అయిన వాళ్ళు ఎలా మాట్లాడి మొత్తం బయటకు వస్తున్నాయి అక్క. వాళ్ళంతటి వాళ్ళే వీడియోలు చేసి వాళ్ళంతటి లేకపోతే వాళ్ళే ఇంటర్వ్యూలు తీసుకొని చెప్తున్నారు కదా. నిజంగా బిగ్ బాస్ ఇన్ని సీజన్ల కన్నా ఈ బిగ్ బాస్ 10 సీజన్ నిజంగా బిగ్ బాస్ అడుగు లోపల పెట్టక ముందే మనుషులు చంపేస్తున్నారు అక్కడికి. అవును, సో ఆల్రెడీ ఇక్కడ చూస్తూనే ఉన్నారు 2 సీజన్స్ నుంచి స్టేజ్ మీద ఎంత అవమానం జరుగుతున్నా కానీ వీళ్ళు వెళ్తున్నారు. అవును, దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా మన మంచిగా. ఎందుకంటే ఆర్టిస్ట్ కన్నా కామన్ మ్యానే గ్రేట్ రాబాయ్ అని తెలుసుకొని డైరెక్ట్ గా కామన్ మ్యాన్ తో పాటు ఆర్టిస్ట్ తో పాటు కామన్ మ్యాన్ కూడా డైరెక్ట్ గా ఎంట్రీ ఉంటుంది. ఇలా జరిగితేనే నెక్స్ట్ టైం ఉంటుంది అక్క. ఇలా జరగడం కూడా మంచిదే. దయచేసి మీరు గెలిపిపోయినా మీరు కప్పిపోయినా పర్లేదు, ఒక్క మనిషిని మాత్రం తక్కువ చేసి అలా స్టేజ్ మీద పబ్లిక్ లో వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది 2 రాష్ట్రాల ప్రజలు చూస్తారు. దయచేసి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడమాకండి. కంపల్సరీ బిగ్ బాస్ కి మేము కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేస్తాం. ఇంతసేపు ఆయన గురించి న్యాయం మాట్లాడి పొగుడుతూ ఉన్నామన్నా. నా దృష్టిలో ఆయన ఆర్టిస్ట్ తో పాటు ఎక్కువ నాకు తెలిసి. మా దృష్టిలో ఇప్పటికైనా ఆయన పడిన బాధకి కప్పు గెలిచినట్టే లెక్క.